మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. వెల్దుర్తి ఉప్పులింగాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షానికి ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఓట్లు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మొత్తం రైతులను త్వరలో కోసపెడుతుండు. మా పరిస్థితి ఏంటి, మా రైతులు మా బాధ ఏంది మీరు అసలే పట్టించుకోరు. ఇప్పుడేమో మేము రోడ్డు మీద కూర్చొని ఫోన్ చేస్తారు, ఫోన్లు చేసి అడుగుతారు. అడుగుడు కాదు, అదే లీడర్లకు ఫోన్ చేసి చైర్మన్కి ఫోన్ చేసి చైర్మన్తో మాట్లాడి ఉప్పులింగాపూర్లో కాంటాక్ట్ స్టార్ట్ చేయాలి. రైతులకు ఇబ్బంది అవుతుంది, కాలిపోతున్నాయి, ఓట్లు మొలకలు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు. ఉప్పులింగాపూర్లో కాంటాక్ట్ స్టార్ట్ చేస్తలేరని వీళ్ళు పెద్ద మనుషులు కానీ ఫోన్లు చేసి అడగాలి. ఇంతకుముందు గవర్నమెంట్ ఓట్లు మంచిగా ఉన్నది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. వెల్దుర్తి ఉప్పులింగాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, ధాన్యం రైతుల నుంచి ఎందుకు సేకరించట్లేదు, దీనిపై అధికారులు ఏమంటున్నారు? కుమార్, గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు వ్యవహారం ప్రభుత్వం అస్తవ్యస్తంగా నిర్వహిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు దాదాపు నెల రోజులు అవుతుంది ధాన్యం చేతికి వచ్చి కోతల ప్రారంభమైపోయి చాలా మంది రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చి ఐకేపీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా ఐకేపీ కేంద్రాలను ప్రారంభించలేదు. కొన్ని చోట్లేమో మొక్కుబడిగా ప్రారంభం చేసినప్పటికీ కూడా వాటి కొనుగోళ్లు మాత్రం ఇంతవరకు ప్రారంభించలేదు. ఫలితంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఐకేపీ కేంద్రాలు అటు మార్కెట్ యార్డుల్లోకి ధాన్యం తెచ్చి అమ్మకం కోసం తెచ్చినటువంటి రైతులు ఎప్పుడు తమ ధాన్యం కొంటారా, ఎప్పుడు తాము మళ్ళీ ఇంటికి వెళ్లాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ రోజు ఈ వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగడానికి వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే దాదాపు నెల రోజులుగా వాళ్ళు మార్కెట్ యార్డులు అంటే ఐకేపీ కేంద్రంలో వాళ్ళు ధాన్యం అమ్మకానికి తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. చాలా రోజులుగా చాలా మంది నాయకులకు అక్కడ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకు స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా వాళ్ళు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు, అధికారులకు చెప్పండి ధాన్యం కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి వేడుకుంటున్నారు. ఇప్పటికీ చాలా సందర్భాల్లో అక్కడ అకాల వర్షాల వల్ల ఆ ధాన్యం కూడా తడిసిపోయి మళ్ళీ ఎండలకు మళ్ళీ ఆరిపోయినటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల ఫలితంగా ఆ ధాన్యం కూడా మళ్ళీ తడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వడగళ్ల వర్షాలు పడుతూ ఉన్నాయి, ఉన్న పంట నష్టం ఒకవైపు జరుగుతున్నది. ఇప్పుడు మార్కెట్ లోకి తెచ్చినటువంటి ధాన్యం ఏమో ఈ అకాల వర్ష తడిసిపోయి మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొలకలు వస్తున్నటువంటి అగ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయదు. అంటే ఒక రకంగా ప్రభుత్వమే జాప్యం చేయడం వల్ల ఈ వర్షాల వల్ల వడగళ్ల వల్ల ఇవన్నిటి వల్ల కూడా రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని నష్టాలని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు నెల రోజుల క్రితమే కనుక ఈ ధాన్యం కొనుగోలు ప్రారంభం చేసి వెంటనే కొనుగోలు ప్రారంభించి ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడి ఉండేది కాదని చెప్పి రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేసేది లేక వాళ్ళంతా కూడా ఆ వెల్దుర్తి ఉప్పులింగాపూర్ గ్రామానికి సంబంధించిన రహదారి మధ్య ఉంటుంది, అక్కడ బైఠాయించి వాళ్ళు ఆందోళనకు దిగారు. ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైందో లేక రైతులు ఆవేదనతో కడుపు మండి రోడ్డు మీద కూర్చుంటేనన్నా కనీసం అధికారులు స్పందిస్తారో లేకపోతే నాయకులు స్పందిస్తారో ఒక ఉద్దేశంతో వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇది మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. అటు గన్నీ బ్యాగులు లేవు, సరైన వసతులు లేవు. ప్రభుత్వం మధ్య దళాలకు ఈ ధాన్యం అమ్ముకోవాలి రైతులు అనే ఒక ప్రోత్సహిస్తున్నట్టుగా అర్థమవుతున్నది. దళాలు వచ్చి కొనుక్కపోతారు, ప్రభుత్వం కొనుగోలు జాప్యం చేస్తే అనే ఒక ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందనే భావన అయితే రైతుల్లో కలుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కుమార్. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.